హాయ్ అందరికి. నేను మీ యోగవాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఇంటి రుచులు. ఇంట్లో మనకి కూరగాయలనేవి ఏమీ లేనప్పుడు, అలాగే నోటికి కారం కారంగా తినాలి అనిపించినా సరే, ఇలా ఒక్కసారి 2 ఉల్లిపాయలతో ఉల్లిపాయ కారం అయితే చేసుకోండి. ఇలా ఒక్కసారి ఉల్లిపాయ కారం చేసుకొని తిన్నారంటే, ఇంట్లో కూర ఉన్నా సరే మళ్ళీ మళ్ళీ సైడ్ డిష్‌గా అయినా సరే చేసుకొని తింటారు. అంత టేస్ట్‌గా ఉంటుంది. అలాగే మన పాతకాలం నాటి వాళ్ళకైతే ఈ ఉల్లిపాయ కారం అనేది ఒక ఎమోషన్ అన్నమాట. ఇంకా దీని గురించి చెప్పాలి అంటే మా నాయనమ్మ, మా ముత్తాతల వాళ్ళైతే జలుబు చేసిన ప్రతిసారి కూడా నోటికి ఏం తినబుద్ధి కాకుండా ఉంటుంది కదా! అప్పుడు ఇలా రెండే ఉల్లిపాయలతో చాలా తక్కువ టైంలో చాలా ఈజీ ప్రాసెస్‌లో ఉల్లిపాయ కారం చేసుకొని తింటారు. పట్టిన జలుబు గూడా ఇట్టే వదిలిపోతుందంట. మరి ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఉల్లిపాయ కారాన్ని మనం ట్రై చేయపోతే ఎలా? కాబట్టి ముందుగా ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలనైతే తీసుకోండి. ఈ ఉల్లిపాయ కారానికి 2 ఉల్లిపాయలైతే సరిపోతాయి. ఎటువంటి కూరగాయలు గూడా అవసరం లేదు. సో, ఇప్పుడు ఈ 2 ఉల్లిపాయలకి పైనున్న పొట్టు తీసుకొని చక్కగా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్‌లోకి కానీ, లేకుంటే ఇలా మీకు రోలు అవైలబుల్‌గా ఉంటే రోట్లోకైనా సరే తీసుకోండి. మాక్సిమం కారాలు కానీ, పచ్చళ్ళు కానీ రోటిలో రుబ్బి తింటేనే ఆ టేస్ట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేనైతే ఇక్కడ ఉల్లిపాయలనైతే రోట్లో దంచుకుంటున్నాను. అలాగే రుచికి తగినంత ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను. ఇలా మొదట్లోనే దంచేటప్పుడు ఉప్పుని యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలనేవి చక్కగా చాలా త్వరగా అయితే మెత్తగా మెదుగుతాయి. మీరు గనక ఉల్లిపాయల్ని మిక్సీ జార్‌లోకి తీసుకుంటే మరీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకొని, అలాగే దానిలోకి మీ రుచికి సరిపడా ఉప్పుని, 1 స్పూన్ కారాన్నయితే యాడ్ చేసి గ్రైండ్ చేసి తీసుకోండి. అలాగే వీడియోలో చూయిస్తున్నట్లుగా నేను కూడా 1 స్పూన్ కారాన్నయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా 2 నిమిషాల పాటు రోట్లో రుబ్బుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయ కారంలో ఉల్లిపాయ, ఉప్పు, కారం వేసి తిరగమాత పెట్టుకుంటే కమ్మగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని, అలా ఈ ఉల్లిపాయ కారం వేసుకొని తింటే ఎంత బావుంటుందంటే ఆ టేస్ట్. ఒక్కసారి గనక అలవాటు పడ్డారు అంటే ఎవ్రీ టైమ్ ఇలానే చేసుకొని తింటారు. అంత బావుంటుంది. ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టుకొని దానిలోకి ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు తీసుకోండి. ఇవన్నీ దోరగా వేగిన తరువాత ఒక రెమ్మ కరివేపాకు, అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయండి. ఈ పోపంతా బాగా వేగిన తరువాత రుబ్బుకొని పక్కనుంచిన ఉల్లిపాయ కారాన్నయితే వేయండి. 5 నిమిషాల పాటైతే ఈ ఉల్లిపాయ కారాన్ని నూనెలో బాగా వేగనివ్వండి. ఈ విధంగా చేశామంటే మనకి ఈ ఉల్లిపాయ కారం అనేది వారం నుండి 10 రోజుల వరకైతే నిల్వ ఉంటుంది. నీటి చుక్క తగలకుండా చేస్తున్నాం కాబట్టి చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకపోయినా బయటైనా సరే స్టోర్ చేసుకోవచ్చు. థంబ్‌నెయిల్‌లో చూయించినట్లుగా ఈ ఉల్లిపాయ కారంలో పాలు యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మన ఇంట్లో చిన్న పిల్లలుంటారు కదా! వాళ్ళు కూడా ఇష్టంగా తినాలి అంటే మంట అనేది కొంచెం తక్కువగా ఉండాలి. కాబట్టి ఇలా ఈ ఉల్లిపాయ కారంలో పాలను యాడ్ చేయడం వల్ల ఘాటు అనేది కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. పిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో, ఇలా పాలు యాడ్ చేయడం అనేది పూర్తిగా ఆప్షనల్. బాగా కారంగా, మంటగా అనిపించినప్పుడు ఇలా ఈ ఒక్క టిప్ ఫాలో అయితే ఘాటు అనేది తగ్గుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. కాబట్టి కారం కారంగా తినాలనిపించినప్పుడు, ఇంట్లో కూరగాయలేమీ లేనప్పుడు ఈ విధంగా 5 నిమిషాల్లో 2 ఉల్లిపాయలతో ఉల్లిపాయ కారం అయితే చేసుకొని తినండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.